ప్రైజ్ లార్డ్. దేవాతి దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకు ఒక నూతనమైనటువంటి వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. అది ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ లేఖనము. విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుడు స్పష్టంగానే మనందరితో మాట్లాడుతున్నాం. వినుటలో లోపం ఉండొచ్చేమో కానీ ఆయన చెప్పుటలో ఏ లోపము కూడా లేదు. ప్రతి విశ్వాసికి ఆయన తెలియజేస్తున్నటువంటి మాట, ప్రతి జనముకును ప్రతి ప్రజలకును ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు. దేవుడు అనేవాడు ఈ లోకములో లేకపోతే, ఆయన మనకు ప్రాణమును ఇవ్వకపోతే, ఆయన ఆత్మ మనలో నివసించకపోయి ఎడల ఈ లోకంలో మనము ఉండేవారం కాదు. కనుకనే దేవుడు అంటున్నాడు, నిన్ను విడువక మరి నీ ఎడల నేను కృపచూపు వాడను, మరి నీవు నాయందు నిలిచి ఉన్నడలా, నీవు నాయందు మరి నీ స్థిరమైనటువంటి నివాసము ఉన్న ఎడల, ఆ సహవాసం ఉన్న ఎడల ఖచ్చితంగా విడువక నీ ఎడల కృప చూపుతాను అని అంటున్నాడు. కానీ ఆ కృప ఏమో కాదు, కానీ మనకు లోకంలో వ్యక్తులు చూపే ఆ కృప కావాలి. లోక అధికారి అయినటువంటి ఆ అధికారి యొక్క సాతాను యొక్క కృప వైపు అడుగులు వేస్తూ పరుగెడుతున్నామే తప్ప, నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయన కృప కోసం ఎదురు చూచేవారు ఎంతమంది ఆలోచించండి. మరి ఈ దినము నుండైనా సరే ఆ రీతిగా ప్రభు యొక్క కృప కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండగలిగినట్లయితే అందరూ తలలో వంచండి, ప్రభు నామములో ప్రార్థనలో ఏకీభవించండి. మహాగరుడ పరిశుద్ధాత్మ దేవుడా, నాయన మీ పాదములకు వందనములు. ఈ నూతనమైన దినమున నిలిచిన ఈ నూతనమైన వాగ్దానమును మా అందరి హృదయములలో ఫలింపచేయమని, ఆ రీతిగా మీ కృపకు ఎదురు చూచేవారిగా మమ్మల్ని ఆయన మీ పాదాల దగ్గర స్థిరపరచమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.